ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే ఉన్న నాయకులను కాపాడుకోవడానికే అక్కడ ఎవరికి తీరిక లేదు. ఒక్కొక్క మాజీ ఎమ్మెల్యే వెళ్ళిపోతుంటే, ఒక్కొక్క మాజీ ఎమ్మెల్సీ వెళ్ళిపోతుంటే, కార్యకర్తలు వెళ్ళిపోతుంటే, కడపలో కూడా అక్కడ కార్పొరేటర్లు ఖాళీ అయిపోతుంటే వైసీపీ నుంచి వాళ్ళని ఆపే శక్తి ఎవరికీ లేదు, వాళ్ళకు ఒక భరోసా కల్పించే సామర్థ్యం ఎవరికీ లేదు. ఇక కొత్త వాళ్ళని ఆకర్షించే శక్తి ఎవరి దగ్గర ఉంటుంది? ఇన్ఛార్జీలు వేశారు జగన్మోహన్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జీలు వేశారు, మండల ఇన్ఛార్జీలు వేశారు. కానీ ఏంటి లాభం? వాళ్ళ వల్ల ఏం చేస్తారంటే ఇప్పుడు ఏమీ చేయలేరు, వాళ్ళు అనుకోవడానికి కూడా ఏమీ లేదు. కారణం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నారు, ఎవరు నమ్మే పరిస్థితి లేదు వైసీపీని. కానీ ఇప్పుడు అదే ఆ నమ్మే పరిస్థితి తీసుకురావాలి అంటే ముందు అధికార పక్షం మీద వ్యతిరేకత రావాలి. ఆ వ్యతిరేకత వస్తుందా లేదా అంటే 6 నెలల సమయం అయిపోయింది. ఇప్పుడు ఉద్యమాలు చేస్తుంటే ఆ ఉద్యమాలని, ఆ ధర్నాలని కూడా తప్పుపట్టి అమన్ శ్రీనివాస్ బయటకు వచ్చేసాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి పరిపాలనే చేత కాదు, పార్టీని నడపడమే చేత కాదని చెప్పి వాసిరెడ్డి పద్మ ఆమె బయటకు వచ్చేశారు, మోపుదేవి వెంకటరమణ బయటకు వచ్చేశారు.